మీ చేసిన ప్రార్థనలకి దేవుడు సాధ్యమైనవి కూడా సాధ్యమయ్యే రీతిగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. మీ మైండ్ ఎప్పుడూ కూడా కారణాన్ని వెతుకుద్ది. ఎలా జరుగుద్ది, ఇది ఎలా సంభవిస్తుంది, ఎలిజబెత్ జకరియాకి సంతానం కలుగుద్దని ప్రభు వర్తమానం పంపిస్తే ఇది ఎలా సంభవిస్తుంది అని అనుకోగానే దేవునికి కోపం వచ్చిందంట. ఇదిగో నువ్వు మోగవాడు అయిపోయి కొన్ని రోజులు నేను స్వయంగా వచ్చి నీతో మాట్లాడు, నువ్వు నమ్మలేదంటే నువ్వు మోగవాడు అవు. ప్రభా ఎప్పుడు వరకు మోగవాడు అంటే నీకు బిడ్డ పుట్టేంత వరకు మోగోళ్ళలాగే ఉండు అని చెప్పేసి మూగతనం ఇచ్చేసాడంట అతనికి. యాజకుడే కానీ సేవకుడే కానీ మూగవాడైపోయాడు. అది ఎలా జరుగుద్ది? ఆకాశపు వాకిళ్ళు కిటికీలు తెరిచిన ఆహారం సరిపోద్దా అన్నాడంట ఇంకొక ఆయన తినకుండానే పోయాడంట. కానీ మిగిలిన వారు, విశ్వసించిన వారు అందరూ కూడా తెల్లవారుగానే శత్రువుల యొక్క ఆహారం అంతా కూడా ఇజ్రాయిల్ తిని సంతోషించారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎలా జరుగుద్ది అనే ప్రశ్న, అనుమానం, అల్పవిశ్వాసం. ఇది ఎలా సాధ్యమవుద్ది? సముద్రం మీద ఎలా నడుస్తాం? అవును, సముద్రం మీద ఎలా నడుస్తాం? సహజంగా అది జరిగే పని కాదు. కానీ అది దేవుడు ఏర్పాటు చేస్తే సముద్రమే 2 పాయలుగా చీలిపోయింది. దేవుని కార్యాలు నమ్మటం అనేదే నీ జీవితానికి తొలి ఆశీర్వాదము. హల్లెలూయా.